కాకినాడ జిల్లా పిఠాపురం మాధవనగర్లో కల్తీ నెయ్యి కలకలం రేగింది. ఓ ఇంట్లో పశువుల కొవ్వుతో కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారని విశ్వ హైందవ పరిషత్ అధ్యక్షుడు ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేశారు. అయితే దీపారాధన కోసం నూనె తయారు చేస్తున్నట్లు నిర్వాహకులు అధికారులకు చెప్పారు. కాగా పశు వ్యర్థాలతోనే కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారంటూ విశ్వ హైందవ పరిషత్ నాయకులు ఆరోపిస్తున్నారు. దీనిపై మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నిర్వాహకులతో కుమ్మక్కయ్యారని మండిపడుతున్నారు. అద్దాలను తయారు చేసి ఈ బాటిల్లో నింపి ఇక్కడ ప్యాకింగ్ అయితే కవర్ అయితే ప్యాకింగ్ చేసి ఇంచక్క ఈజీగా కార్తీక మాసంలో సంవత్సరం కూడా ప్రతి దేవాలయంలో కూడా ఇదే, ప్రముఖ పుణ్యక్షేత్రాలు అన్నిటిలో కూడా ఇదే. ఇంత కల్తీ 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 ఈ బాటిల్ మన ప్రముఖ దేవాలయాలు అన్ని కూడా ఇవేనండి. ఈ మాఫియాని అరికట్టాలి. డిప్యూటీ నమస్కారం అయ్యా అధికారులారా, ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసాం, కమిషనర్ గారికి ఫోన్ చేసాం, ఉన్నత అధికారులకు అందరికీ ఫోన్ చేస్తే మీకు ఎంత అందుతుందో కానీ ఈ పాపం మీ కుటుంబాలందరూ కూడా పెట్టుకోండి. ఒక పక్కన ఒక మీడియా ప్రకారం అందరూ కూడా దీని మీద పనిచేస్తుంటే ఇట్లా ఈ పిఠాపురం ఇది ఉండకూడదు అని చెప్పి క్లియర్ గా చెప్తుంటే ఈ యొక్క పశు మాంసాలు చేస్తే పిఠాపురం ఉండకూడదు అధికారులు అందరూ పడుకున్నారు. మరి ఎంత డబ్బు తింటున్నారో ఎంత మీరు 2 గంటలైంది వచ్చి కనీసం ఒక అధికారులు స్పందించలేదు. కేవలం మీడియా మాత్రమే ఇక్కడ ఉంది. మేము వచ్చి అంత క్లారిటీగా మీకు తెలుస్తుందో ఎంత పాపం చేస్తున్నారో. డబ్బులు వస్తాయి చాలు. పిఠాపురం పూర్ణ అన్నపూర్ణ థియేటర్ వెనకాల ఒక ఇంట్లో భారీ ఎత్తున పశు మాంసాలతో అంటే ఆవులని చంపి వాటి యొక్క వ్యర్థాలతో తయారు చేసిన కల్తీ నెయ్యి పట్టుపడడం జరిగింది. మేము గత 2 గంటలు అయింది ఇక్కడికి వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి ఇక్కడ అనుమానం ఉంది, ఇక్కడ మాకు సమాచారం వచ్చిన మేర మేము ఉన్నతాధికారులందరికీ కూడా ఫోన్ చేస్తే నిమ్మకు నీరెత్తుగా మాకు సంబంధం లేదని చెప్పి ఒక అధికారి మరొక అధికారి మాకు సంబంధం లేదంటే మీరు ఎంత దారుణంగా డబ్బులు మీ చేతి చిక్కించుకుని మీ నెలమావులకు కక్కుర్తుపడి ప్రజల యొక్క ఆరోగ్యాలతో చెలగాడుతున్నారు అని చెప్పి క్లియర్ గా తెలుస్తుంది. ఇవన్నీ కూడా మరి ఎక్కడైతే ముఖ్యమైన హోటల్స్ ఉన్నాయో అన్నిటికీ కూడా ఉపయోగిస్తున్నారు. అలాగే ప్రముఖ దేవాలయాలు ఏదైతే ఉన్నాయో, ఎందుకంటే మేము గతంలో కూడా ఇదే ఏరియాలో గుప్తా అనే వారి ఇంటికాడ పట్టుకోవడం జరిగింది. ఇంటికాడ కూడా గతంలో ఇదే పట్టుకోవడం జరిగింది. ఇదంతా కూడా పెద్ద మాఫియా, దీని అంతా కూడా అణచివేయని చెప్పి ఉన్నతాధికారులు కూడా చెప్పినా కూడా పిఠాపురం కేంద్రం అయింది. కల్తీ పశుమాంసాలతో చేసిన కల్తీ నెయ్యి పిఠాపురం కేంద్రం అయిపోయింది. ఎంత దారుణం అంటే భారీ ఎత్తున టిన్నులతో భారీ ఎత్తున మిషన్లతో ఇక్కడ తయారు చేస్తున్నారు. అలాగే వాటి బాటిల్ కూడా పెట్టి మరి అమ్ముతున్నారు. మరి అధికారులకి నెలకి మామూలు వెళ్ళిపోతున్నాయి కాబట్టి వాళ్ళకి నెమ్మది నీరెట్టుగా మాకు సంబంధం లేదు అని చెప్పి పక్క జారిపోతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రదేశంలోనే ఇలాగ ఉందంటే, ఇలాగే వీళ్ళు కాసులు కక్కుర్తుపడుతున్నారంటే ఎక్కడ జరుగుతుంది న్యాయం? ప్రజల ఆరోగ్యాలతో చెలగాడుతూ మారుతున్నారు.